4 రోజులుగా సీజేపీ నిరసనలు కొనసాగుతున్న వేళ ఎట్టకేలకు జంజీ ఉద్యమానికి కేంద్రం దిగొచ్చింది. నీట్ పేపర్ లీకేజీపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ మనకి ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ఎట్టకేలకు జంజీ ఉద్యమానికి కేంద్రం దిగొచ్చింది. నీట్ పేపర్ లీకేజీపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సురేష్? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారని చెప్పుకోవచ్చు. పేపర్లకు సంబంధించి లీకేజీల వ్యవహారంపై దేశవ్యాప్తంగా ప్రస్తుతం సీజేపీ చేసినటువంటి ఆందోళన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన అనవచ్చు. యువత సంక్షేమం, దాంతో పాటు భవిష్యత్తు విషయాలపైన దృష్టిలో ఉంచుకొని ఇకపై పేపర్ లీకేజీలు పాల్పడిన వారిని వెంటనే కఠినంగా శిక్షణ తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ ఒక ప్రకటన చేయడం జరిగింది. యువత సంక్షేమం కోసం, భవిష్యత్తు కోసం పేపర్ లీకేజీకి పాల్పడే వారిని కఠినమైన శిక్షలు కూడా తీసుకునేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పి నిర్ణయించారు. ఈ కేసుల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకొచ్చేందుకు, చర్యలు త్వరితగతిన తీసుకునేందుకు సంబంధించినటువంటి అధికారులు, సంస్థలకు ఆదేశాలు ఇప్పటికే జారీ చేశామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు పోటీ పరీక్షల వ్యవస్థను మరింత పారదర్శకంగా, సురక్షితంగా, విశ్వసనీయంగా, సమగ్రంగా వారి నుండి కూడా సంస్థలు తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు. అలాగే యువత అందరూ కూడా న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భవిష్యత్తును యువతకు సంబంధించినటువంటి భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యతను కూడా ఇస్తుందని చెప్పి ప్రధానంగా ఈ ట్వీట్ లో ఆయన చెప్పడం జరిగింది. యువత భవిష్యత్తు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం అని చెప్పి ప్రధాని తెలిపారు. పేపర్ లీకేజీల విషయంలో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఖచ్చితమైనటువంటి, సత్వరమైనటువంటి, త్వరితమైనటువంటి నిర్ణయం ఉంటుంది. దాంతో పాటు ఎవరైనా లీకేజీలకు పాల్పడితే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి, శిక్షలు ఉంటాయని చెప్పి కూడా తెలపడం జరిగింది. వేగవంతమైనటువంటి ఈ చర్యల కారణంగా భవిష్యత్తులో ఇకపై కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకుంటుంది, ఒక స్పష్టమైనటువంటి నిర్ణయంతో ముందుకెళ్తుంది. అదే కాకుండా ఇలాంటి తప్పిదాలు జరిగితే మాత్రం కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి స్పష్టంగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.